మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా? చూస్తాం. ఓకే అండి. సాబుదానా టిక్కీకి కావాల్సిన పదార్థాలు స్వీట్ కార్న్ ఉడకపెట్టింది, ఓకే. ఇది సాబుదానా అండి, ఓకే అండి. ఈ సైజ్ దొరుకుతుంది. ఓకే. సో ఇది ఓవర్ నైట్ సోక్ చేసి మళ్ళీ దీన్ని బాయిల్ చేసి సపరేట్గా. ఓకే అండి. క్యారెట్ సన్నగా తరిగింది, ఆనియన్ సన్నగా తరిగింది, ఓకే. బ్రెడ్ క్రమ్స్, ఓకే అండి. మళ్ళీ బాయిల్డ్ పొటాటోస్, ఇది ఓకే. కొంచెం బీన్స్, ఓకే. ఇది చిల్లీస్, కొంచెం గ్రీన్ పీస్, ఓకే. సన్నగా కట్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్. ఓకే. పేస్ట్ వేయము, అంటే సన్నగా ఇట్లా కట్ చేసి వేస్తాం. ఓకే. టేస్ట్ బాగుంటుంది. ఓకే. కొంచెం గరం మసాలా, ఓకే అండి. కొంచెం కొరియాండర్. ఓకే అండి. సో గరం మసాలా ఇది హోమ్ మేడ్ నేను చేసింది. ఓ, మీరు చేసిందా? ఓకే అండి. అయితే మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా మనం? ఓకే అండి. సో ముందుగా ప్యాన్ పైన ఓకే కొంచెమే ఆయిల్, కొంచెం చాలు. ఆయిల్ వేడెక్కినాక ఓకే. సో అనిత గారు, మరి ఇంత బాగా తెలుగు మాట్లాడుతున్నారు, మీరేమో బాన్ అండ్ బాటప్ అంతా బెంగళూరు అన్నారు, ఎలా అది? సో మాది బాన్ బాటప్ అని బెంగళూరు అండి, బేసికలీ ఫ్రమ్ బెంగళూరే. ఓకే. సో మేము ఇంట్లో అన్ని తెలుగునే మాట్లాడతాం. ఓకే. సో జనరల్గా మీ పేరెంట్స్ అంతా కూడా అందరూ తెలుగునే మాట్లాడతారు. తెలుగునే. ఓకే. తెలుగు కన్నడ అన్ని సౌత్ ఫుల్ అనే చెప్పొచ్చు. ఓకే. ఓకే. సో ఆయిల్ వేడెక్కింది. ఓకే అండి. కొంచెం ఆనియన్ తర్వాత ఓకే. బీన్స్, ఓకే. బీన్స్, క్యారెట్, అన్ని హెల్దీ వెజిటేబుల్స్ అన్ని మిక్స్ చేస్తున్నట్టు. సో బీన్స్, క్యారెట్ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిపోతుంది బిన్నె, ఎందుకంటే ఇది సన్నగానే తరిగాక మరీ ఎక్కువగా కుక్ అయ్యేది అవసరం లేదు. కొంచెం క్రంచిగా ఉంటేనే బాగుంటుంది. టిక్కీ కన్నీ క్రంచిగా ఉంటే బాగుంటుంది. అండ్ కలర్ఫుల్గా కూడా, మీరు ఏది సెలెక్ట్ చేసినా అన్ని కలర్ఫుల్గా కనబడేలాగే చేస్తున్నట్టున్నారు. ఇది చాలు. మిగిలింది దాంట్లో మనం ఎట్లా ఫ్రై చేస్తాం కదా, ఇప్పుడు ఈ బాయిల్డ్ స్వీట్ కార్న్ ఇస్తాం. సో ఇవన్నీ మనకి నచ్చిన క్వాంటిటీలో తీసుకోవచ్చా? అంటే మనం ఎంత చేస్తామో దాన్ని బట్టి. స్వీట్ కార్న్ మళ్ళీ గ్రీన్ పీస్ యూజువలీ తక్కువగానే వేయాలి. ఓకే. ఎందుకంటే అది ఇట్లా మనం టిక్కీస్ చేసేటప్పుడు విడిపోతుంది. ఓకే. దానికి అది కొంచెం తక్కువగానే వేసుకోవచ్చు. దానికే ఇది ఇంత సన్నగా తరిగి పెట్టుకోండి. ఓకే. కొంచెం జింజర్ గార్లిక్, చాప్డ్ జింజర్ గార్లిక్, చిల్లీస్. సో అవి ముందు రోజు నైట్ సోక్ చేసి నెక్స్ట్ డే మనం చేసుకునే ముందు బాయిల్ చేసుకున్నాం. పొటాటోస్ వేస్తాం. ఓకే అండి. బాయిల్డ్ పొటాటో స్మాష్ చేసి అవి స్మాష్ చేసింది. కొంచెం కొత్తిమీర. ఓకే. గరం మసాలా. ఓకే. చూస్తుంటేనే చాలా కలర్ఫుల్గా ఎమ్మీగా బాగా కనిపిస్తుంది చూడటానికి. ఫస్ట్ కళ్ళకి నచ్చితే ఆటోమేటిక్గా కడుపుకి నచ్చుతుంది అంటారు కదా. ఇది ఇంకా ఫ్రై అయ్యేది వద్దు, ఇంకా చేతితో మనం కలుపుకుంటాం. ఓకే. కలిపి టిక్కీలాగా చేసుకుంటాం. ఓకే. దీన్ని ఒక బౌల్లోకి తీసుకుందాము. ఓకే.
ఇదని ఇందులో తీసుకున్నాం కదా, ఇప్పుడు మిక్స్ Okay. చేసుకుంటాం. ఓకే, మొత్తం మిక్స్ చేసుకొని చేసి- టిక్కీస్ లా టిక్కీస్ లా. ఓకే. కొంచెం నీళ్ళలో చేయి తడుపుకొని ఓకే. ఇట్లా మిక్స్ చేసుకుంటాం. ఓకే. కొద్దిగా సాల్ట్, ఓకే. దీనికి చిల్లీ పౌడర్ అంతా ఏం అవసరం లేదు, ఆల్రెడీ గ్రీన్ చిల్లీ వేసుకున్నాం కాబట్టి చాలు. ఓకే. అదే చాలు. ఓకే. కావాల్సిన వాళ్ళు వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీ అవద్దు, చిల్లీ కావాలి, చిల్లీ పౌడర్ పౌడర్ కావాలి. కావాలి. సో అవి మనం చిన్న చిన్న టిక్కీస్ లా చేసుకొని చేసుకొని ఆయిల్ వేసుకోవాలి కదా. అవునండి. ఇప్పుడు దీంట్లో మనం ఇది చేసుకునే లోపు కొంచెం పాన్ వేడి 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 చేసుకొని ఆయిల్ వేడి. వేసుకోవాలి. ఓకే. డీప్ ఫ్రై చేయలేదు, ఓకే. షాలో ఫ్రై చేసుకుంటాం. చాలు. ఓకే. సో ఆయిల్ వేసుకున్నాము. కొంచెం ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ ఓకే. వేడెక్కని మన అంతలోపు ఇది టిక్కీస్ టిక్కీస్ చేసుకోవాలి. చేసుకోండి. ఓకే. సో ఇది ఇట్లా కట్లెట్లా టిక్కీలా చేసుకున్నాము. చేసుకొని చేసుకొని bread బ్రెడ్ crumbs కమ్లో డిప్ చేసి పెట్టుకున్నాం. ఓకే అండి. సో ఇది పైన వేడెక్కింది, మనం దీంట్లో పెట్టేస్తాం. ఓకే. సాబుదానా టిక్కీ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేసి థ్యాంక్ యూ సో మచ్ అండి అనిత గారు. సాబుదానా టిక్కీ టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూద్దాం. సాబుదానా టిక్కీ కావలసిన పదార్థాలు: సగ్గుబియ్యం, స్వీట్ కార్న్, బ్రెడ్ క్రామ్స్, బీన్స్, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు, బంగాళదుంప తురుము, అల్లం, వెల్లుల్లి, ధనియాల పొడి, పచ్చిమిరపకాయ ముక్కలు, బఠానీలు, కొత్తిమీర. సాబుదానా టిక్కీ తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి దాంట్లో ఉల్లిపాయ ముక్కలు, బీన్స్, క్యారెట్ ముక్కలు, ఉడకబెట్టిన స్వీట్ కార్న్, నానబెట్టిన పచ్చి బఠానీ, అల్లం వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, సగ్గుబియ్యం, ఉడకబెట్టిన బంగాళదుంప, కొత్తిమీర, గరం మసాలా. ఆ మిశ్రమంలో ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో బాగా కలుపుకోవాలి. పొయ్యి మీద పాన్ పెట్టి నూనె వేసి చిన్న చిన్న టిక్కీలుగా చేయాలి. పాన్ మీద రెండు వైపులా షాలో ఫ్రై చేయాలి. అంతే, సాబుదానా టిక్కీ రెడీ.